సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయోధ్య రామాలయం ట్రస్ట్ ఈరోజు కీలక ప్రకటన చేయడం జరిగింది. అయోధ్య రామాలయం నిర్మాణానికి సంబంధించి అలాగే 70 ఎకరాలలో 18 దేవాలయాలను నిర్మించాలని తలపెట్టిన విషయాన్ని మరొకసారి ట్రస్ట్ గుర్తు చేసింది. అలాగే ఇక్కడ ఆలయ నిర్మాణాలకు చేపడుతున్నటువంటి సమయంలో అలాగే భక్తుల ద్వారా వస్తున్నటువంటి ఓవరాల్గా ఈ నిర్మాణాలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 18% జిఎస్టీ చూసినట్లయితే ఈ 18 దేవాలయాలకు ఓవరాల్గా 400 కోట్ల రూపాయల జిఎస్టీని కేంద్ర ప్రభుత్వానికి అయోధ్య రామాలయం ట్రస్ట్ కట్టాల్సి ఉంటుందని, అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటులు ఇచ్చినా కూడా తీసుకోవటానికి ట్రస్ట్ సిద్ధంగా లేదని, రూపాయితో సహా ప్రతి ఒక్క రూపాయి జిఎస్టీ చెల్లించి తీరుతామని, మినహాయింపులేమీ అవసరం లేదని, రామాలయ నిర్మాణం కోసం భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయని, దేశ విదేశాల నుంచి కూడా విరాళాలు అందాయని, ఒకానొక సందర్భంలో విరాళాలు పంపొద్దు అని చెప్పి ప్రకటనలు కూడా ఇవ్వటం జరిగిందని, 2 లక్షల మంది భక్తులు ఒక్కరోజే వచ్చినా కూడా చాలా ఫ్రీగా దర్శనం చేసుకోగలిగే విధంగా అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టామని, ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వారు ప్రకటించడం జరిగింది.